వెల్కమ్ టు నాగమణి కిచెన్. నూనె వేడెక్కాక వంకాయలు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా నూనె తుల్లకుండా చూసుకోవాలి. చాలా వరకు నూనె గిన్నెకి వాటికి కూడా దూరంగా ఉండి చేతిని జాగ్రత్తగా చూసుకుంటూ వేయించుకోండి. మధ్యలోని బాగా వేగుతున్నా లేదో కూడా చూసుకోండి. అప్పట్లోకి మనం చక్కగా కడిగి పెట్టి ఉంచుకున్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత 3 టమాటీలు, అంటే గ్రేవీ కావాలి ఎక్కువగా అనుకుంటే 4 వేసుకోండి. ఇలా కట్ చేసుకునే ముందే ఒకవైపు వంకాయ వేగిందో లేదో చక్కగా ఒకసారి చూసుకోవాలి. తర్వాత టమాటీ ముక్కలు చిన్న చిన్నగా తడుముకొని ఒక పక్కన పెట్టుకోవాలి. మధ్యలోని టమాటీకి మధ్యలో ముక్క ఉంటుంది కదా, అది ఎప్పుడు కూడా తీసి పడేయాలి. ఎందుకంటే అందులోని కెమికల్స్ ఉంటాయి అంటారు. వేగినట్టు ఉంది కదండి వంకాయ నూనెలోని. అమ్మో ఇంత నూనె వేస్తారు, ఈ నూనెతోటే మళ్ళీ కూర వండేస్తారేమో అనుకోకండి. నూనె అంతా కూడా బాగా వేగిన తర్వాత వంకాయలు అన్నిటిని తీసి మళ్ళీ కొంచెం నూనె వేసి కర్రీ వండుకుంటాం. మసాలా వంకాయ కదా, కొంచెం ఆ మాత్రం నూనె ఉంటుందిలేండి. వేగిపోయేటట్లుగా ఉన్నాయి కదా, బాగా వేగాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఎంచి చక్కగా ఈ వేగిన వంకాయ ముక్కలన్నీ కూడా తీసి పక్కన పెట్టుకుంటాం. ఎప్పుడు కూడా నూనెలో వేపినప్పుడు చాలా వరకు దూరంగా ఉండి వేపుకోవాలి. చూడండి, కొంచెం నూనె వేసాను, అందులో ఉల్లిపాయ ముక్కలు. ఇందులో సింపుల్గా ఎవరైనా వంట వండుకునేటట్లుగా ఇంట్లోని ఏమున్నాయి అవే వండుకునేటట్లుగా ఎక్కువ ఏవి నేను మసాలా అవి వేసేయట్లేదు. సింపుల్గానే వండుతున్నాను. టమాటీ ఉల్లిపాయ అవన్నీ కూడా దగ్గరికి బాగా వేగేటట్లుగా చేసుకోండి. అందులో కొంచెం కూడా బాగా వేగుతున్నప్పుడే నేను అందులో కొంచెం బాగా వేగింది కదండి, చూడండి లైట్గా సగం వేగినప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకో, దానికి తగ్గటట్లుగా ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా బాగా మగ్గుతాయి. అంటే బాగా ఉడకడం దగ్గరికి అవుతుంటాయి. ఉడికిన తర్వాత మనం దాన్ని కొంచెం బాగా వేపుకొని, జాగ్రత్త మాత్రం అవసరం అండి. కళాయిని పట్టుకునే చేయండి. ఎంత బాగా వంట వండిన వాళ్ళైనా కళాయిని పట్టుకునే వండుతారు. వేడి వస్తువుల ద్వారా కొంచెం జాగ్రత్త పాటించాలి. టమాటా ముక్కలన్నీ కూడా వేగిపోయిన తర్వాత రుచికి సరిపోయినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. బాగా అది వేగుతుంది. టమాటా ముక్కలు అవన్నీ కూడా బాగా వేపేసుకొని దగ్గరికి బాగా వేగిపోవాలి. అప్పుడు కారం మనకి సరిపడేట, మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటామండి, అందుకే మేము కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాం. మీకు సరిపోయినట్టు కారం ఇంట్లో ఆడించి ఉంచుకుంటాం కదా మసాలా, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంట్లో ఆడించుకోవడం అంటే ఏమీ లేదు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర అవన్నీ కొంచెం వేసుకొని మనం దగ్గర పొడి చేసుకొని పెట్టుకుంటాం. బాగా ఎగిపోయింది కదా, వాటర్ వేసుకున్నాం. వాటర్ కూడా మనకి గ్రేవీ ఎంత కావాలి, ఆ వంకాయ ముక్కలు అన్నీ కూడా అందులోకి సరిపడేటట్లుగా వాటర్ వేసుకొని వేపుంచుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. చూడండి చక్కగా ఉడికిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టి చక్కగా దగ్గరికి అయిందాక ఒక 5 minutes మూత పెట్టడం, మళ్ళీ చూసుకోవాలి. ప్రతిసారి మనం అలా చెక్ చేసుకుంటూ దగ్గరుండి బాగా ఉడికిస్తే వంట రాలేని వాళ్ళు కూడా చక్కగా వండుతారు. ఇంకేముందండి, ఒక గిన్నెలో తీసుకొని వంకాయ కూర రెడీ. మసాలా వంకాయ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి.
అందరూ కూడా మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ వైపు ఒక